దత్త భక్తులందరికీ జై గురుదత్త అండి. ఇక్కడ మీరు వీక్షిస్తున్నది గురువుగారు శ్రీ సుధీంద్ర బాబు గారు. మీలో చాలామందికి తెలుసు, మీ అనుభవాలు కూడా మీరు పంచుకున్నారు. అయితే నాకు వీరి గురించి అసలు అవగాహన లేదు, కానీ చివటం వెళ్ళే ముందు రోజు మాత్రం తెలిసిందనమాట. అంటే మేము చివటం వెళ్తున్నాం కదా, ఎలాగో ఇంకెవరైనా అవధూతలు ఉన్నారా అని అనుకునే సమయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల మేము చివటం వెళ్ళాము. చివటం వెళ్ళిన తర్వాత శ్రీ సుధీంద్ర బాబు గారిని కూడా దర్శించుకున్నాం. అయితే చివటం అమ్మగారి గురించి విన్నాను, కానీ శ్రీ సుధీంద్ర బాబు గారి గురించి అయితే అసలు నాకు తెలియదండి. నేను మొదటిసారి వెళ్ళాను. అయితే చాలా మంచి అనుభవాలు కలిగాయి. ఎలాంటివి అనేది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒకసారి గురువుగారు శ్రీ సుధీంద్ర బాబు గారిని చూశాను. తర్వాత చూస్తున్నారు కదా, వరుస పెట్టి అందరమును ధ్యానంలో కూర్చున్నాము. నేను ఒకసారి చుట్టూ తిరిగి ధ్యానంలో కూర్చున్నాను. మాతో పాటు ఇద్దరు పెద్దవాళ్ళు కూడా వచ్చారనమాట. అయితే మేము ధ్యానంలో కూర్చున్న తర్వాత అక్కడ నేను దండం పెట్టుకుంటున్నాను మనసులో. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వీరి చేతిలో ఈ పళ్ళ సంచి, ఈవిడ నా చేతిలో స్వామివారి యొక్క ప్రసాదాన్ని నేను ధ్యానం చేసి కళ్ళు తెరవగానే నా చేతిలో పెట్టారనమాట. ఇంకెంతకన్నా అద్భుతం ఏముంటుందండి? మన చుట్టూనే శ్రీ సుధీంద్ర బాబు గారు ఏదో ఒక రూపంలో తిరుగుతున్నారని చెప్పడానికి ఆవిడ గురువుగారికి నివేదించి ఆ పండుని నేను కళ్ళు తెరవగానే నా చేతిలో పెట్టారనమాట. అది కాకుండా వారి యొక్క పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయనే నంబర్ కూడా మాకు ఇచ్చారు. ఈ గురువుగారిని చూడడం ఎన్నో జన్మల పుణ్యఫలం అన్నమాట. అందుకే నేను కొంచెం నిదానంగా చెప్తున్నాను. మొదటిసారి నేను వెళ్ళడము, అక్కడ స్వామివారు మనకి ఇచ్చిన ఈ నిదర్శనము ఎప్పటికీ మర్చిపోలేము. అస్సలు తెలియకుండా దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహంతో, అది కూడా జనవరి 11 చిత్తా నక్షత్రం వచ్చింది ఆ రోజు. చాలా చాలా సంతోషంగా మేము అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత తులసి మొక్కలు ఎక్కువ పెంచారండి. చాలా సంతోషం కలిగింది. అసలు బయట చుట్టుపక్కల ప్రాంతం అయితే తులసి మొక్కలతో నింపేశారనమాట. చాలా చాలా సుందరంగా ఉంది. అయితే సుధీంద్ర బాబు గారి కరుణ ఎలా ఉంటుందనేది అక్కడ చుట్టుపక్కల వారంతా కూడా వారి అనుభవాలను చెప్పారు. నా చేతిలో పండు పెట్టిన వాళ్ళు కూడా చెప్పారనమాట. స్వామివారి యొక్క లీల మామూలుగా ఉండదు, మాకు మా నాన్నగారికి మా పూర్వీకులకి తెలుసండి అని చెప్పి వారు మాతో కాసేపు ముచ్చటించారు. వారిది కూడా హైదరాబాదే అని చెప్పి మాతో ముచ్చటించారనమాట. ఈ విషయాలు చెప్తున్నంతసేపు మేము కూడా చాలా ఆనందపడ్డాము. అయితే వారి బృందావనం మేము దర్శించుకోవడము మాకు ఎప్పటికీ మర్చిపోలేని దివ్యానుభూతి. అయితే వారి యొక్క ఫోటో కూడా మాకు దేవాలయంలో ఇచ్చారండి. ఒక 2-3 ఇచ్చారు. చాలా చాలా సంతోషం కలిగిందండి. జై గురుదత్త.